హైదరాబాద్ లంగర్ హౌస్ లో దారుణం చోటు చేసుకుంది. నిర్లక్ష్యంగా కారు నడిపిన ఓ వ్యక్తి బైక్ పై వెళుతున్న దంపతులను బలి తీసుకున్నాడు. మరో నలుగురికి గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు కుమార్తెల భవిష్యత్ అగమ్య గోచరంగా మారింది. హైదరాబాద్ లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో లంగర్ హౌస్ నుంచి మెహదీపట్నం వైపు వెళుతున్న షిఫ్ట్ కారు వేగంగా వచ్చి ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. వాహనంపై ఉన్న దంపతులు దినేష్ గోస్వామి, మోనా ఠాకూర్లకు తీవ్ర గాయాలయ్యాయి. మోనా ఠాకూర్ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా దినేష్ గోస్వామిని స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దినేష్ గోస్వామి మృతి చెందాడు. కారు డ్రైవర్ పవన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ పవన్ భార్యతో గొడవపడి బయటకు వచ్చినట్లు ప్రాథమిక సమాచారంలో తేలినట్లు పోలీసులు తెలిపారు. సన్ సిటీలో కూడా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడని, అక్కడి నుంచి ర్యాష్ డ్రైవ్ చేసుకుంటూ లంగర్ హౌస్ వైపు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. మేడపాటి ప్రవీణ్ కుమార్ పై కారు రిజిస్ట్రేషన్ అయి ఉండగా గతంలో డేంజరస్ డ్రైవింగ్ కింద కారుపై 2 చలాన్లు ఉన్నాయి. చనిపోయిన దినేష్ గోస్వామి, మోనా ఠాకూర్లకు 2 కుమార్తెలు ఉన్నారు. నిన్న సాయంత్రం గోవా నుంచి హైదరాబాద్కు దినేష్ కుటుంబం వచ్చింది. బంజారాహిల్స్లోని మోనా తల్లి ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దినేష్ గోస్వామి, మోనాల మృతితో వారి కుమార్తెలు 2 కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వాళ్ళు గోవా నుండి వచ్చిండ్రు. వచ్చి నైట్ 8:39 లోపల వచ్చిండ్రు. వచ్చి అన్నం తినేసి వాళ్ళ అత్తగారు పిలిచిరండి వెళ్ళిండ్రు. వెళ్ళాక ఇక ఆన్ ద స్పాట్ 10 నిమిషాలకే లేరని వార్త వచ్చేసింది. ఆయన అర్బన్ ఫ్యాక్టరీలో రియల్ ఎస్టేట్ మేనేజర్. ఏం చేస్తారు గుద్దినాయనను? వాడిని చంపినా మాకేం రాదు, చంపకపోయినా ఏం రాదు. కానీ మా పిల్లలకు ఇవ్వాలి, వాడు ఏమని ఇస్తేనే బెయిల్ ఇస్తాం, మేము లేకపోతే మేము సైన్లు పెట్టాం. ఇవ్వాలి మా పిల్లలకు. ఇప్పుడు 2 పిల్లలు ఆడపిల్లలు, దాన్ని ఎట్లా చేయాలి చెప్పు? ఇస్తేనే బయటకు వస్తారు, లేకపోతే బయటికి రాడు. పిల్లల స్కూల్ గురించి అన్ని ఇక్కడ ఉంది. సాటర్డే అండ్ సండే వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్తారు సెలవులు. ఈమెది 10 years ధృతిశ్రీ చిన్నామె. పెద్ద ఆమె ప్రేరణశ్రీ 13 years, 9th class 5th. దినేష్ గోస్వామి, మోనాల మృతదేహాలను పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు.